నమస్కారం. ఈ పద్యము మాడుగుల వాసులు కీర్తిశేషులు త్యాడి వెంకట శాస్త్రి గారు రచించిన మదాలసీయము అనే తెలుగు నాటకములోని. ఇది 1953లో రాయబడింది. శాస్త్రి గారి తాత ముత్తాతలు నలుగురు మాడుగుల సంస్థాన ప్రభువులకు శ్రీ జగన్నాథ భూపతి మరియు వారి కుమారులు కృష్ణ భూపతుల ఆస్థానమునందు సంస్కృత ఆంధ్ర భాషలలో పౌరాణికులుగా గౌరవింపబడ్డారు. తపోధన ఇది భవదాశ్రమ భూమి అని ఇచ్చటి సులక్షణముల వలననే తెలియచున్నది. మీ తప ప్రభావమును అభివర్ణింప జతుసహస్ర ప్రముఖులకైనను అలమియ. వ్యాఘ్రంబులును వరాహములును అన్యోన్య సన్మైత్రి ముఖ్యంబులై మసలుచుండే. మృగరాజతతియును ఏనుగు సమూహంబు పరస్పర స్నేహానురక్తి నుండే. సారంగములగూడి శరవ మృగంబులు శిశుమాతృకా విధి జలగుచుండే. నకుల సంకులము సర్పకులంబు నొకగతి అనురాగయుక్తమై అలరుచుండే. మూషకంబులు మాజాలములు గలసి బంధు పద్ధతి నిరతంబు వరలుచుచుండే. రాగమేగాని ఎందు విరాగమన్న ఫణితి కంపన నేరది వనమునందు. ఈ వనమునందు పులులు అడవి పందులు అన్యోన్యంగా స్నేహభావంతో మెరుగుచున్నాయి. సింహాలు ఏనుగులు స్నేహాన్ని అనుసరిస్తున్నాయి. లేళ్లు శరభ మృగాలు తల్లి పిల్లల వలె తిరుగుతున్నాయి. ముంగీసలు సర్పాలు అనురాగమును కలిగి ఉన్నాయి. అలాగే ఎలుకలు పిల్లులు బంధువుల వలె మసలాడుచున్నాయి. ఇక్కడ పద్ధతిని చూచినచో ఈ జంతువుల మధ్య అనురాగమే తప్ప ద్వేషమనేది, జంతు విరోధం అనేది కొంచెము కూడా కనిపించకున్నది. మరియు ఎచ్చట చూసినను క్రూర మృగాభిమధ్యమున గొంచమునేనియు భీతి లేక సత్సారత సౌకకోక పిక భాష చకోరక రేటు కంక కృంగారుడకేకి చాతక బక ప్లవలావ భగోత ముఖ్య సంచార మనోహరం వయి విచార విదూరత నొప్పెనెంతయున్. మరియు ఎచ్చట చూచినను క్రూర మృగాభిమధ్యమున కొంచెమునేనియు భీతి లేక సత్సారస శోకోక ఇక చాచ చకోరక రేటు కంక భృంగారుడకేకి చాతక బకప్లవ లావ కపోత ముఖ్య సంచార మనోహరం వయి విచార విరూరత నొప్పెనంతయు. క్రూర మృగాల మధ్యలో కొంచెమైన విచారము భయమనేది లేకుండా చిలుకలు, కోయిలలు, చకోర పక్షులు, గరుడ పక్షులు, నెమళ్ళు, చాతక పక్షులు, కొంగలు, పావురాలు స్వేచ్ఛగా తిరుగాడుతూ సరస సలాపములాడుతున్న మనోహర దృశ్యము కళ్ళ ముందు కదలాడుతుంది.